ఓకే అండి. ఈరోజు మా గౌరవ జాతీయ అధ్యక్షులు బీసీ మహాసభ మెట్టుకాటి శ్రీనన్న ఆదేశానుసారము ఈరోజు షాద్నగర్ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక సేవా దృక్పథంతో ముందుకు వెళ్ళాలని ఈరోజు నవోదయ ఆశ్రమంలో ఈ అధినేత ఫౌండర్ గారైన పెద్దమనిషి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ బీసీ మహాసభ కమిటీ సభ్యులందరూ కూడా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ వృద్ధాశ్రమంలో పండ్లు, బ్రెడ్ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే సేవా కార్యక్రమాలతో ఇంకా ముందుకెళ్లాలని తెలంగాణ బీసీ మహాసభ ఆధ్వర్యంలో మనం గతంలో చూసుకుంటే ఒక రాణి రుద్రమాదేవి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక సావిత్రిబాయి ఇలా వీళ్ళు ఒక ముందంజలో ఉండి దేశం కోసం ఎన్నో ప్రాణత్యాగాలు చేసిన వీరవనితలు కూడా ఉన్నారు. ఒక చాకలి ఎల్లమ్మ గారి కూడా. కాబట్టి ఈరోజు వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం ప్రతి స్త్రీలోనూ ఒక చెల్లెలు, ఒక అక్క, ఒక తల్లి అనే ఒక మాతృత్వంతో ప్రతి ఒక్క స్త్రీని గౌరవించిన రోజే మనము వారికి ఒక పెద్దపీట వేసినట్టయితుంది. కాబట్టి ప్రతి రిజర్వేషన్లో కూడా మహిళలకు పెద్దపీట వేయాలి. అలాగే తెలంగాణ బీసీ మహాసభ తరఫున మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి ఈరోజు తెలంగాణ ఆధ్వర్యంలో ఎన్నో కమిటీలు వేసి రంగారెడ్డిలో అన్ని జిల్లాల్లో కూడా తెలంగాణ బీసీ ఆధ్వర్యంలో బీసీ మహాసభ ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న మన తెలంగాణ బీసీ మహాసభ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహిళలు ఎల్లప్పుడూ చదువుకొని వాళ్ళు ఉన్నత స్థాయికి ఇవ్వాలి. కాబట్టి ఆడపిల్లని ఎందుకు చదివించాలనే ఉద్దేశం పెట్టుకోదు. ఎందుకంటే ఈరోజు దేశ ప్రతిష్టను నిలబెట్టే అప్పట్లో స్వాతంత్ర సమరంలో కూడా ఆ రోజు వీరవనితలు కూడా దేశం కోసం పోరాడిన వీరవనితలు ఉన్నారు. ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక రుద్రమాదేవి. ఈరోజు విద్యాపరంగా తీసుకుంటే తొలి మహిళా ఉద్యోగి మన సావిత్రిబాయి. కాబట్టి ఇలాంటి వారిని మనం ఆదర్శంగా తీసుకొని మనం ముందుకెళ్ళాలి. ఈరోజు దేశం మనకేమిచ్చింది అన్నట్టు కాకుండా దేశం మనకు ఒక ఆడపిల్లని ఇచ్చింది. ఆడపిల్లని ఒక దేవతలా గౌరవించిన రోజే మనము ఈ దేశానికి పేరు తెచ్చిన పుణ్య తెచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఎవరిని కూడా కింది స్థాయిలో చూడకుండా ప్రతి ఒక్కరికి సమన్యాయం ఇస్తూ ఆడపిల్లని ఒక ఇంటి మహాలక్ష్మిగా చూసిన రోజే ఆ ఇల్లు బాగుంటుంది. కాబట్టి ఈరోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రతి ఒక్క అక్క, చెల్లె, తమ్ముడు అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రంగారెడ్డి జిల్లా యువత అధ్యక్షుడు శ్రీధర్ వర్మ గుజరాత్ మరియు అలాగే కృష్ణరాజు అన్న గారు, పద్మ వెంకటేష్ అన్న గారు, పద్మకృష్ణ అన్న గారు, మా అధ్యక్షుడు రంగారెడ్డి జిల్లా క్యూసెట్ శ్రీనివాస్ గారు, మన శ్రీనివాచారి గారు, వెంకటాచారి గారు, మరి ఏనన్న గారు, అలాగే మా సెక్రటరీ గారు మన మానపాటి ప్రదీపన్న గారికి, అలాగే అనుష గారికి మహిళా అధ్యక్షురాలు, వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ